నమస్తే శివ గారు. నమస్కారం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అధికారం చేపట్టిన వెంటనే వెనువెంటనే అంటే దూకుడుగా ఫస్ట్ చేసిన పని ప్రగతి భవన్ కంచెలు కూల్చి ప్రజాభవన్‌గా మార్చటం, ప్రజాపాలన స్టార్ట్ చేయటం, దానికి పెద్ద ఎత్తున స్పందన రావటం అది మనం చూసాం. ఇది రేవంత్ రెడ్డి చేసిన ఒక పరిపాలనలో ఇది ఒక కీలక అంశంగా ఉంటుంది. ప్రగతి భవన్ గేట్లు ఇప్పటివరకు ఎంట్రీ లేదు. ఈరోజు అది ప్రగతి భవన్ కంచెలకు కూల్చేసి ప్రజాభవన్‌గా మార్చినాక చాలామంది ప్రజలొచ్చి ప్రజాపాలన కార్యక్రమంలో భాగమై ముఖ్యమంత్రులతో గాని, మంత్రులతో గాని డైరెక్ట్ యాక్సెస్ ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే జనరల్‌గా ఏంటంటే రాజకీయాల్లో కొంచెం హైప్ క్రియేట్ చేసుకోవడానికి ఇట్లాంటివి పనికొస్తాయి. జనరల్‌గా అది ప్రజల్లో అరే! వెంటనే ఒక మంచి ఇమేజ్ తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది గానీ, ఇవి అన్ని సందర్భాల్లో కూడా వర్కౌట్ అవ్వవు. ఇప్పుడేంటంటే నిజంగా పూర్వమైన బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రజలతో సంబంధాలు తగ్గించుకున్న తరువాత ఆ పార్టీ యొక్క గ్రాఫ్ తగ్గిపోయింది. ఎందుకంటే ఆహ్, ఏ ప్రభుత్వమైనా సరే, ఏ నాయకుడైనా సరే వారి ఎమ్మెల్యేలకు కానీ, వారి మంత్రివర్గానికి గానీ, ప్రజలకు కానీ చేరువలో ఉండాలి. ఆ చేరువలో లేనప్పుడు ఆ నాయకుడి మీద కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గుతాయి. ప్రజల్లో పెత్తందారీ వ్యవస్థ మన మీద పెత్తనం చూపిస్తుందన్న ఆలోచనలోకి ప్రజలొచ్చిన తర్వాత, ఆ నాయకత్వాన్ని ప్రజలు వద్దనుకునే స్థాయికి ఆ పార్టీలు పడిపోతాయి. సో, దానికి ఉదాహరణ బీఆర్ఎస్. ఎందుకంటే ప్రగతి భవన్ గేట్లు ఎప్పటినుంచో ఉన్నాయి. కాకపోతే ఆ నాయకుడు వ్యవహరించే తీరు ఎలా ఉండాలంటే, ప్రజల్ని కలుస్తున్నాడా లేదా? మంత్రులకు అందుబాటులో ఉంటున్నారా లేదా? అట్‌లీస్ట్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకో మేము మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం. సో అండ్ సో రిప్రజెంటేషన్ ఇద్దాం అనుకుంటున్నప్పుడు కలవాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షంతో కలిసి చర్చించాల్సిన అవసరం ఉంది. ఆటన్నిటికి దూరంగా ఉండడం, ప్రజల్ని కలవకపోయినా పర్వాలేదు అని అనుకోవడం, ప్రజల్ని కలవకపోయినా మనం గెలుస్తాము అని అనుకోవడం, దానికి వ్యతిరేకంగా వచ్చిందే ఈ వాదన. వెంటనే అది పగలగొట్టడం వల్ల జనరల్‌గా అది ప ప పగలగొట్టి వెంటనే మళ్ళీ ముఖ్యమంత్రి గారు 2, 3 రోజులు కలవడం జరిగింది. కానీ అలా రోజు కలవడం సాధ్యం కాదు. అది మన ముఖ్యమంత్రి గారికి అర్థమయింది. ఏదో 1, 2 రోజులంటే ఎందుకంటే పరిపాలనలో ముఖ్యమంత్రిగా వారు అన్ని మంత్రిత్వ శాఖల్ని కూర్చోబెట్టి ఏ శాఖలో ఏం జరుగుతుందో చూసుకొని, ఆ శాఖలో కావాల్సినటువంటి అన్ని ఏర్పాటు చేయాల్సింది ముఖ్యమంత్రి గారి బాధ్యత. సో, ప్రజలకి అందుబాటులో ఉండొచ్చు గానీ, రోజు అలా ప్రజావాణి పెట్టి చేయడం అర్థమైంది. అర్థమై వెంటనే ఏం చేశారు, ప్రజావాణి కార్యక్రమానికి ఒక సమయాన్ని పెట్టారు. కేవలం వారం రోజులు మొత్తం కాదండి, ఒక 2 రోజులకి కుదించారు. దాని తర్వాత ఇంక ఇది కాదు, చివరికి అందరు వార్డులో ఇక్కడికి గ్రామ స్థాయిలోకి ఆ! ఇక్కడి నుంచి లైన్‌లో అక్కడి వరకు వెళ్తుంటే కొన్ని వేల మంది రాష్ట్రం నుంచి ఇక్కడ రావడం ఇబ్బంది అని చెప్పి, ఇదే గ్రామ స్థాయికి అసలు ఏమేమి సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఒక ఫార్మ్ రూపంలో తీసుకొచ్చి, ఈ వారం రోజులు, 10 రోజులు మొన్న ఏర్పాటు చేయడం జరిగింది. పరిపాలన అన్నది ప్రతి స్థాయిలో ప్రతి ఒక్కళ్ళు వర్క్ చేస్తేనే అది కింద గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారి నుంచి సీఎస్ వరకు, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండే సీఎస్ వరకు అందరూ పని చేస్తేనే రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తున్నట్టు ఉంటుంది. కేవలం రేవంత్ రెడ్డి గారు ఒక 10 అప్లికేషన్ తీసుకోగానే, లేకపోతే బట్టి విక్రమార్క గారు ఒక 10 మంది అప్లికేషన్ తీసుకుంటే ప్రభుత్వ పరిపాలన అవ్వదది. ప్రభుత్వ పరిపాలనలో ప్రతీది కొన్ని వేల సమస్యలుంటాయి. కొన్ని ఇప్పుడు ఉన్న ప్రతి డిపార్ట్మెంట్‌లో ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్య ఒక్కొక్క ప్రజలకు ఒక్కొక్క రకంగా ఉంటది. సో, దీనన్నిటిని అక్కడ ఉన్న లోకల్ అధికారులు సమస్యను పరిష్కరించే ఒక మెకానిజంని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది తప్ప, ప్రభుత్వమే మొత్తము పైనున్న ముఖ్యమంత్రి గారు నేను వింటాను డైరెక్ట్‌గా, తర్వాత నేనే సాల్వ్ చేస్తానంటే అది ప్రాక్టికల్‌గా అది సాధ్యం కాదు. అది ప్రభుత్వం అర్థం చేసుకుంది. అర్థం చేసుకొని ఇప్పుడు ఆ ప్రొసీజర్‌లోకి దిగి ఒక్కొక్క సమస్యను పరిష్కరించే పని చేస్తుంది. రానున్న రోజుల్లో వారు ఏమేం కావాలో అన్నది కొంచెం ఆలోచనకొచ్చి ఇంకా చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఎలక్షన్‌లో కూడా శాసనసభ ఎలక్షన్‌లో బీఆర్ఎస్‌కి, కాంగ్రెస్‌కి పెద్ద ఓటింగ్ డిఫరెన్స్ ఏం లేదు. సో, రేపు రాబోయే ఈ పార్లమెంట్ ఎలక్షన్‌లో కాంగ్రెస్‌కి ఇప్పుడు ఎలాగైతే ఆదరించారో కాంగ్రెస్ పార్టీకి అంతే ఆదరణ ఖచ్చితంగా ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? అంటే జనరల్‌గా అందరూ ఒక అపోహలో ఏముంటారు అంటే ఓటింగ్ పర్సెంటేజ్ ఈ రాష్ట్రంలో ఒక 2% ఉంది. పక్క రాష్ట్రంలో 3% ఉంది. లేకపోతే బీజేపీ గెలిచిన చోట్ల వాళ్ళకొక 2% డిఫరెన్స్ ఉంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రాజకీయ పార్టీ ఇప్పుడు కొన్ని చోట్ల జాతీయ పార్టీలున్నాయి. కొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. కొన్ని చోట్ల
అసలు ఏది అటు జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలాగా అక్కడక్కడక్కడ కొంతమంది ఎంపీలు గెలుస్తూ ఉంటారు. సో, ఇవన్నిటి ఓటింగ్ గూడా అందరూ జనరల్‌గా బీజేపీ, కాంగ్రెస్ ఓటింగ్ గురించి ఆలోచిస్తారు తప్ప, కానీ ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుందాం. అక్కడ 2 జాతీయ పార్టీల ఒక మనుగడ చాలా కష్టం. బీజేపీ, కాంగ్రెస్ ఉన్న పరిస్థితి ఏంటి? వీళ్ళకో 2% వాళ్ళకో 2% ఓటింగ్ లాస్ట్ టైమ్ పడింది. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి? జనరల్‌గా జాతీయ పార్టీలో ఒక మనుగడ కష్టం. కేవలం ప్రాంతీయ పార్టీలైన వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ మధ్య ఉంటుంది. ఇప్పుడు టీడీపీ, జనసేన ఇద్దరు పొత్తులో ఉన్నారు కాబట్టి. సో, అక్కడ వాళ్ళ ఓటింగ్ ఎట్లా మనము కాలిక్యులేట్ చేస్తాం? తమిళనాడు తీసుకున్నామనుకోండి. డీఎంకే, అన్నా డీఎంకే ఉంటుంది. సో, అక్కడ 2 జాతీయ పార్టీల ఓటింగ్ ఎలా తీసుకుంటాం? ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ ఉంది. సో, ఇవన్నీ బేరేజ్ వేసుకుంటే జాతీయంగా ఆలోచించే ఆ టైంలో ఆ ప్రాంతీయ పార్టీలో ఒక ఎమ్మెల్యే రిప్రజెంటేషన్, ఎంపీ రిప్రజెంటేషన్ ఒక ఒక విధంగా ఆలోచిస్తారు ప్రజలు. కేవలం జాతీయ పార్టీలు పోటీగా ఉన్న చోట ఒక విధంగా ఆలోచిస్తారు. ఇప్పుడు మన రాష్ట్రంలో తీసుకుంటే మొన్నటి వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్, బీజేపీ 2 ప్రతిపక్షంలో ఉన్నాయి. ఇక్కడ వాళ్ళిద్దరికొచ్చిన ఓటింగ్ కాలిక్యులేట్ చేస్తే ఆహ్, జాతీయ స్థాయిలో కరెక్ట్‌గా కాలిక్యులేట్ చేయలేం. సో, జాతీయ పార్టీలో దేశం మొత్తం ఆలోచించే తీరు వేరుగా ఉంటుంది గాబట్టి, ఇది 1%, 2%గా ఉండదు. జనరల్‌గా మొత్తం దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌కి పోటీ ఉండుంటే దీన్ని మనం పరిగణనలోకి తీసుకోవచ్చు తప్ప, ఇలా ప్రాంతీయ పార్టీలు ఉన్న అధికారంలో అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలున్నాయి. దేశంలో అన్ని ఉమ్మడిగా అందరూ పోటీ చేస్తున్నారు అలయన్స్‌గా. ఒక సైడ్ బీజేపీ తీసుకుంటే ఎన్‌డీఏ గాని, ఇటు కాంగ్రెస్ తీసుకుంటే ఇండియా అని కొత్తగా వచ్చిన అలయన్స్ పార్టీస్ గాని, ప్రతి చోట ఒక రాష్ట్రంలో కేజ్రీవాల్ గారు పాత్ర ఒక రకంగా ఉంటది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒకలా ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఒక రకంగా ఉంటది. స్టాలిన్ గారి ఆలోచన ఒక రకంగా ఉంటది. ఇక్కడ కేసీఆర్ గారి ఆలోచన ఒక రకంగా ఉంటది. మమతా బెనర్జీ గారి ఆలోచన ఒకలాగా ఉంటది. అంటే ఇలా ఆహ్, వివిధ పార్టీలు ఆలోచన ఏ పార్టీకి సపోర్ట్ చేయాలి, జాతీయ రాజకీయాల్లో వీళ్ళ పాత్ర ఏంటి అన్న దాని మీద కూడా రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్ ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ. రేపు ఇక్కడ ఎంపీలు గెలిచినా అక్కడ బీజేపీ. సెంట్రల్‌లో బీజేపీ ఉంది. ఇక్కడ స్టేట్‌లో కాంగ్రెస్ ఉంది. అంటే ప్రజలు ఆలోచించుకోరా? అంటే ఇప్పుడు ఎంపీగా ఏమన్నా పంపించినా మనకేం ప్రయోజనం ఉంటది? ఆడ సెంట్రల్‌లో బీజేపీ ఉంది. స్టేట్‌లో కాంగ్రెస్ ఉంది. ఐదర్ కాంగ్రెస్‌నన్నా గెలిపించుకోవాలి లేదా బీజేపీనన్నా గెలిపించుకుంటాం. మధ్యలో ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్‌ని గెలిపించుకున్నంత మాత్రాన మనకి ఏం ఉపయోగం ఉండదు కదా! అని ప్రజలు కూడా ఆలోచన చేసే ఆలోచన ఉంటది కదా! సో, ఇది ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తారు. దానికి టీఆర్ఎస్ కూడా ఒక వ్యూహంని రచించుకుంది. ఏంటి అంటే, మీరన్న క్వెషన్ రేపు వాళ్ళకి కూడా వస్తది. ఇక్కడ కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఎంపీలు గెలుచుకుంటే అక్కడ ప్రశ్నిస్తారు. లేకపోతే బీజేపీ‌లను గెలిస్తే అక్కడ కేంద్రంలో మంత్రిగా ఉండి ఇక్కడ ఏదో ఒకటి జరుగుతుందని. టీఆర్ఎస్ ఒక బీఆర్ఎస్‌గా మారిన తర్వాత ఒక వ్యూహాన్ని ఇప్పుడు అమలు చేయబోతుంది ఏంటంటే, మన రాష్ట్రానికి సంబంధించి 2 జాతీయ పార్టీలను ప్రశ్నించేది మన మన నేటివిటీ ఉన్న పార్టీ, మన ప్రజల కోసం పుట్టిన పార్టీ. సో, ఈ సెంటిమెంట్‌ని మళ్ళీ బయటకు తీసుకొచ్చి, మనము మన పార్టీని మనం గెలిపించుకోకపోతే మన రాష్ట్రం గురించి అక్కడ గొంతెత్తరు. ఎందుకంటే బీజేపీ వాళ్ళందరూ జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళు ప్రశ్నించరు. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళు అక్కడ బీజేపీని ప్రశ్నిస్తారు తప్ప, మళ్ళీ ప్రాంతం గురించి ఎక్కువ చర్చకు రాదని చెప్పి ఆల్రెడీ వచ్చినట్టుంది. మా గలం, మా బలం తెలంగాణ అని సో, టీఆర్ఎస్. మళ్ళీ బీఆర్ఎస్‌గా ఎదిగిన తర్వాత గూడా, మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితిలో మళ్ళీ టీఆర్ఎస్ వాదన ఎత్తుకోక తప్పట్లేదు. ఎందుకంటే, ఇప్పుడు మళ్ళీ తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకురావడం, లేకపోతే తెలంగాణ మన రాష్ట్రం, మన మళ్ళా ప్రాంతీయత అభివృద్ధి, ఆ మన ఫీలింగ్ మళ్ళీ క్రియేట్ చేయాలి జనాల్లో ఆ సెంటిమెంట్. చేయకపోతే వాళ్ళు పార్లమెంట్ ఎలక్షన్స్‌లో ఏ ఎజెండాతో ఎళ్తారు? ఇప్పుడు రాష్ట్రంలో మనకి అధికారం మనమే ఉన్నాము. బీజేపీ ఆహ్, సెంట్రల్‌లో ఉంది. సో, ఇక్కడ మన ఎంపీలు గెలిస్తే మేము బీజేపీ మీద పోరాడతామని 2019లో తీసుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ ఏమంటది? అధికారంలో మేమున్నాం. మేము ఎంపీలు గెలిస్తే కేంద్రంలో ఎవరున్నా మేము పోరాడతాం. లేకపోతే కేంద్రంలో మన ప్రభుత్వమే రాబోతుంది కాంగ్రెస్. సో, అందులో మేము భాగస్వామయ్యి మన రాష్ట్రానికి కావాల్సినవి తెచ్చుకుంటామని చెప్తారు. బీజేపీ ఏం చెప్తది? ఆల్రెడీ కేంద్రంలో మళ్ళీ మేమే రాబోతున్నాం. ఇక్కడ మన కిషన్ రెడ్డి గారో, ఇంకోరో కేంద్ర మంత్రిగా ఉన్నారు. మన ప్రాతినిధ్యం ఉంటది. కేంద్రం నుంచి కొన్ని లక్షల కోట్లు తెచ్చామని చెప్పి బీజేపీ చెప్పుకుంటుంది. సో, ఈ రెండిటి మధ్యలో ఇంకా వాదం ఏముంటుంది?
మన ప్రాంతీయత తీయాలి. తీసుకొని వచ్చి ఆ ప్రజల్ని 2 జాతీయ పార్టీలు ఇక్కడ మన ప్రాంతం గురించి ప్రశ్నించాలంటే మన పార్టీ గెలవాలి కావాలి అని అని చెప్పి ఆ కంపల్సరీగా వస్తుంది. నిదానాన్ని తీసుకునే ప్రయత్నంలో ఉంది. దాంతోనే ముందుకొస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నెల రోజుల పరిపాలన అభివృద్ధి ఎలాగైతే చూసామో అలాగే గత ప్రభుత్వం 10 ఏళ్ల పరిపాలన అవినీతిని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, విద్యుత్లో కానీ దీని గురించి ఎలా అనుకోవాలి? ఇది కక్షపూరితంగా జరుగుతుంది అనుకోవాలా? లేకపోతే నిజంగానే 10 ఏళ్ల గవర్నమెంట్లో అవినీతి నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిందని? అంటే జనరల్‌గా దీనికి ఈ చర్చకి కారణం కొంచెం ప్రతిపక్షం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన నెక్స్ట్ డేనే రాష్ట్రం చీకటైపోయింది. కరెంట్ లేదు. ఒక్క రోజులోనే మొత్తం కరెంట్ కొలాప్స్ అయిపోయింది అని ప్రతిపక్షాలు ప్రచారం చేశాయి. దీనివల్ల ఏమైంది అనంటే అసలు విద్యుత్ రంగము ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వం ఉన్నా విద్యుత్ రంగం గానీ, మిగతా ఏ శాఖలైనా సరే గవర్నమెంట్ దాని ప్రొసీజర్ దాన్ని వెళ్ళిపోతూ ఉంటది. కేవలం ఒక రోజు అంటే 5 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంట్ ఉండి అది దిగిపోంగానే అది లేదు అనంటే ఫెయిల్యూర్ ఆఫ్ బీఆర్ఎస్ అనుకోవాలి గదా! బీఆర్ఎస్ ప్రభుత్వము తీసుకున్న చర్యల వల్లనే ఇంకొక రోజు కూడా కరెంట్ లేదు అనంటే అంటే వాళ్ళు లేకపోతే ఈ రాష్ట్రం కరెంట్ లేదు అనంటే ఈ 10 ఏళ్లలో మిగులు విద్యుత్ చూస్తే మిగతా ఎవరొచ్చినా ఆ విద్యుత్ ఉంటుంది. కంటిన్యూగా ఉంటది కదా! సో, అది ఆళ్ళు మర్చిపోయి ఏం చేశారు అంటే మేము లేము ఒక రోజులో ప్రభుత్వం సరిగ్గా చర్చించలేదు అన్న సమయానికి తీసుకొచ్చారు. అట్లాంటిది వెంటనే ఏం చేసింది? ఎందుకు ఇట్లా జరిగింది? ఎందుకు ప్రజల్లో ఒక్క రోజులోనే కరెంట్ లేదనో, లేకపోతే ప్రభుత్వం హ్యాండిల్ చేయలేకపోయిందనో వాదన ఎందుకొచ్చిందనే మీద కొంచెం వాళ్ళు ఆలోచించి అసలు దాని మీద సమీక్ష చేశారు ముఖ్యమంత్రి గారు. సమీక్ష చేసిన తర్వాత దాంట్లో ఎన్ని అప్పులున్నాయి, అసలు ఏ డిస్కామ్ నుంచి ఏమేమి తీసుకొచ్చారు, ఎన్ని చోట్ల ఎంత ఖర్చు పెట్టారన్నది ఆలోచన చేసిన తరువాత ఇన్ని అప్పులున్నాయి, అసలు విద్యుత్ మిగుల్లో ఉందా, లేకపోతే అసలు మనం ఎంత కొంటున్నామో ఇవన్నీ చూసిన తరువాత దాని మీద శ్వేతపత్రం కూడా విడుదల చేశారు. సో, నిజంగా అంతా బాగుంది అంటేనేమో బీఆర్ఎస్ క్రెడిట్, ఏమీ బాగోలేదంటే కాంగ్రెస్ అని ఆ వాదన రాకుండా ప్రభుత్వం అసలు అందుకనే అన్ని అంశాల మీద మేము వచ్చేటప్పుడు ప్రభుత్వం ఏ పరిస్థితిలో ఉంది, మేము దాన్ని ఎంత బాగు చేయకపోతున్నాం అన్నది ప్రజలకు తెలియాలని చెప్పి అన్ని అంశాల మీద తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసింది? ఇప్పుడు మేము అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు అప్పు ఎంత ఉంది? ఉన్న నిధులు ఎంత? ఇప్పటి వరకు ఏం జరిగింది? మేము వచ్చిన తర్వాత అంటే కొత్త కాపురం పెట్టేటప్పుడు ఆ అప్పు ఎంత ఉంది లెక్కలేసుకున్నట్టు మేము వచ్చినప్పుడు ఎంత ఉందో ప్రజలకు క్లియర్‌గా చెప్పాలని వాళ్ళు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌తో శ్వేతపత్రం అని ఖచ్చితంగా చూపించారు. మళ్ళీ రేపు అంటే రేపు ప్రతిపక్షాలు క్వెషన్ చేస్తాయి కానీ మేము మిగులు మేము ఇంత మీకు 10,000 కోట్లు మిగిలిచ్చిన తర్వాత ఇప్పుడు ఏం లేదని చెప్తారు కాబట్టి చేశారు రాష్ట్రాన్ని, అందుకనే అభివృద్ధి చేసి ఇచ్చాం అది ఇది అంటారని వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు కొంచెం ముందుగా ఆలోచించి అసలు మన దగ్గర ₹10 ఉన్నాయా, ₹5 ఉన్నాయా, ₹1000 ఉన్నాయా, అప్పు ఎంత ఉంది, మనం కట్టాల్సింది ఎంత ఉంది, ఎవరెవరికి ఎంత ఇవ్వాలి, మనకి ఎక్కడి నుంచి ఎంత వస్తున్నాయి, రాబడి ఎంత, ఖర్చు ఎంత, ఇవన్నీ ఆలోచన చేసుకుని ఎందుకంటే వాటి మీదనే ఇప్పుడు రానున్న రోజుల్లో వీళ్ళు అమలు చేయాల్సిన పథకాలు ఆధారపడి ఉంటాయి. మనకు ఆదాయం ఎంత వస్తుంది, అప్పు ఎంత ఉందో తెలియకపోతే వీళ్ళు ఏ దానికి ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతారు? ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి, ప్రభుత్వము ఖర్చు పెట్టాల్సిన ఆల్రెడీ అప్పులు ఉంటేనే వాటికి వడ్డీలు కట్టాలి, కొత్త అప్పులు తీసుకురావాలంటే ఎంత లిమిట్ ఉందో చూసుకుని అంతవరకే ఇస్తాయి. సో, ఇవన్నీ చూసుకోవడానికే వాళ్ళు ఆ ప్రయత్నం చేశారు.